3 హత్యలు, 2 నిందితులు, ఒక ఏఐ. కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దైనందిన జీవితంలోనే కాదు, నేర పరిశోధనలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పోలీసులకు సవాలుగా నిలిచిన కేసుల చిక్కుముళ్లను కూడా సునాయాసంగా విప్పి నేరస్తులను కటకటాల వెనక్కి నెడుతూ ఉంది. కేరళలో 19 ఏళ్లుగా మూలన పడి ఉన్న కేసును ఈ అభినవ బ్రహ్మ సునాయాసంగా ఛేదించింది. అది కేరళ కొల్లాం జిల్లాలోని అంచల్ పట్టణం. 2006 ఫిబ్రవరి 10 సాయంత్రం 6 గంటలు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో పనిచేసి శాంతమ్మ అప్పుడే ఇంటికొచ్చి లోపలికి వెళ్లారు. అంతే, ఒక్కసారిగా నిర్బాంతపోయారు. గది మొత్తం రక్తసిక్తంగా కనిపిస్తోంది. తన ఒక్కగానొక్క కుమార్తె రంజిని, ఆమె 17 రోజుల కవల పిల్లలు రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు. ఎవరో వారు ముగ్గురిని అత్యంత పాశవికంగా గొంతు కోసి చంపేశారు. 17 రోజుల పసిపిల్లలనే కనికరం కూడా లేకుండా దారుణంగా తెగబడ్డారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అక్కడ లభించిన ద్విచక్ర వాహనం ఆధారంగా ఆర్మీలో పనిచేస్తున్న దివిల్, రాజేష్ ఈ హత్యలకు కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కానీ ఎంతగా గాలించినా వారి ఆచూకీ దొరకలేదు. 2010లో ఈ కేసు సిబిఐకి బదిలీ అయింది. అయినా నిందితుల జాడ తెలియలేదు. ప్రస్తుతం నేర పరిశోధనలో ఏఐ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రంజిని, ఆమె పిల్లల హత్య కేసును ఏఐ సహాయంతో పరిష్కరించాలనే ఆలోచనలతో దర్యాప్తు అధికారులు మళ్లీ రంగంలోకి దిగారు. ఇప్పటికీ ఈ ఘటన జరిగి 19 ఏళ్లు పూర్తయింది. తమ దగ్గర ఉన్న ఆధారం రాజేష్ ఫోటో ఒక్కటే. అది కూడా 19 ఏళ్ల క్రితం నాటిది. ఆ ఫోటో సహాయంతో అతడిని పట్టుకోవడం ఎలా అని ఆలోచించిన అధికారులకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే రాజేష్ పాత ఫోటోను ఉపయోగించి అతడు 19 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాడో ఏఐ సహాయంతో ఓ ఫోటో సృష్టించారు. అనంతరం వివిధ సామాజిక మాధ్యమాల్లో ఉన్న లక్షలాది ఫోటోలను ఏఐను ఉపయోగించి జల్లెడు పట్టగా ఓ పెళ్లి ఫోటోలో ఉన్న వ్యక్తి 90% మేర మ్యాచ్ అయ్యాడు. వెంటనే వివరాలు సేకరించిన దర్యాప్తు అధికారులు పుదుచ్చేరి వెళ్లి రాజేష్ను, అతడి ద్వారా దివిల్ను గుర్తించి అరెస్టు చేశారు. ఒకే గ్రామానికి చెందిన రంజని, దివిల్ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భవతి అయింది. దీంతో దివిల్ ఆమెకు దూరంగా ఉండటం ప్రారంభించాడు. 2006 జనవరిలో ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చింది. తనను మోసం చేసిన దివిల్పై న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న దివిల్ రంజిని అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం ఆర్మీలోనే తనతో పనిచేస్తున్న రాజేష్ సహాయం కోరాడు. వారి పథకంలో భాగంగా రాజేష్ అంచల్ వచ్చి తనను అనిల్ కుమార్గా రంజినికి పరిచయం చేసుకున్నాడు. దివిల్పై పోరులో సహకరిస్తానని నమ్మబలికాడు. ఈ నేపథ్యంలో తన పిల్లలకు తండ్రి దివిల్ అని, అతడికి DNA పరీక్షలు చేయించాలని కేరళ మహిళా కమిషన్ను ఆశ్రయించిన రంజని ఆ మేరకు ఉత్తర్వులు పొందింది. దీంతో సాధ్యమైనంత త్వరగా రంజినిని అంతం చేయాలని దివిల్, రాజేష్ నిర్ణయానికి వచ్చారు. ఫిబ్రవరి 10న రంజిని ఇంటికి వెళ్లిన రాజేష్ పిల్లల పుట్టినరోజు ధృవీకరణ పత్రాలు తీసుకురావాలని చెప్పి శాంతమ్మను పంచాయతీ ఆఫీస్కు పంపించాడు. ఆమె వెళ్లిన వెంటనే రంజినిని గొంతు కోసి చంపేశాడు. తర్వాత 17 రోజుల 2 పసికందులను కూడా అలాగే చంపి అక్కడ నుండి జారుకున్నాడు. తర్వాత ఇరువురు ఏమీ తెలియనట్టుగా పఠాన్ కోట్లోని ఆర్మీ బేస్ క్యాంపస్కు వెళ్లిపోయారు. దర్యాప్తులో భాగంగా వీరిని నిందితులుగా గుర్తించిన పోలీసులు పఠాన్ కోట్ ఆర్మీ బేస్కు వెళ్లారు. అయితే అప్పటికే ఇరువురు అక్కడ నుండి పరారయ్యారు. అక్కడ నుండి పుదుచ్చేరి వెళ్లిపోయి విష్ణు, ప్రవీణ్ కుమార్ అనే తప్పుడు పేర్లతో ఇంటీరియర్ డిజైనర్లుగా అవతారమెత్తారు. ఈ క్రమంలో ఓ వివాహ వేడుకలో తీసిన ఫోటోలో ఉన్న రాజేష్ను ఏఐ గుర్తించడంతో ఇరువురు కటకటాల వెనక్కి వెళ్లారు.